నమస్తే, వెల్కమ్ టు కెరీర్ ప్లస్. విద్య వ్యాపార రంగాల్లో మన దేశం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రజల అవసరాలు, ఆలోచనలు ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి. మేనేజ్మెంట్ విద్యలో నైపుణ్యం ఉన్న యువతకు చాలా మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ మేనేజ్మెంట్ విద్యార్థులకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంది. విద్యార్థులను పరిపూర్ణులైన నైపుణ్యం కలిగిన బిజినెస్ మేనేజర్స్గా తీర్చిదిద్దే లక్ష్యంతో కేఎల్ యూనివర్సిటీ బీబీఏ ఎల్ఎల్బి కోర్సులను అందిస్తోంది. అందుకే ఇప్పుడు కేఎల్ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగం కింద అందిస్తున్న కోర్సులు, వాటి ప్రత్యేకతల గురించి యూనివర్సిటీ బీబీఏ ఎల్ఎల్బి కోర్సుల విభాగ అధిపతి డాక్టర్ వెంకటేశ్వరరావు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ముందుగా చెప్పండి, అసలు అంటే కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ ఎల్ఎల్బి కోర్సుల గురించి వివరిస్తారా? 2026-2027 సంవత్సరానికి కేఎల్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ మరియు కేఎల్ యూనివర్సిటీ గ్లోబల్ బిజినెస్ స్కూల్ కొండాపూర్ క్యాంపస్ నుండి మేము 12 రకాలైనటువంటి బీబీఏ ప్రోగ్రాంలు అందిస్తున్నాం మేడం. మొదటిది బీబీఏ విత్ ఫైనాన్స్ స్పెషలైజేషన్, బీబీఏ విత్ మార్కెటింగ్ స్పెషలైజేషన్, బీబీఏ విత్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ స్పెషలైజేషన్, బీబీఏ విత్ డిజిటల్ మార్కెటింగ్ స్పెషలైజేషన్, BBA with Logistics and Supply Chain Management Specialization, BBA with Business Analytics Specialization, BBA with Artificial Intelligence Specialization, BBA with Information Technology, BBA with CMA Orientation, మరియు BBA with FinTechnology కోర్సులని ప్రోగ్రాములని అందిస్తున్నాం మేడం. 11వ ప్రోగ్రామ్గా BBA విత్ ఇంటర్నేషనల్ అకౌంటింగ్ అండ్ టాక్సేషన్ అనే ప్రోగ్రామ్ని కామర్స్ డిపార్ట్మెంట్ ద్వారా అందిస్తున్నాం మేడం. ఈ ప్రోగ్రాంలో చేరిన విద్యార్థులు ACCA సర్టిఫికేషన్కి వెళ్ళొచ్చు. అదేవిధంగా లా డిపార్ట్మెంట్ నుంచి కేఎల్ యూనివర్సిటీలోని లా డిపార్ట్మెంట్ నుంచి BBLLB అనే ప్రోగ్రామ్ని కూడా అందిస్తున్నాం మేడం. నేను చెప్పిన ఈ ప్రోగ్రాంలన్నింటిలో కూడా 11 BBA ప్రోగ్రాంలు 3 సంవత్సరాల డ్యూరేషన్ ప్రోగ్రామ్స్, BBLLB మాత్రం 5 సంవత్సరాల డ్యూరేషన్ ప్రోగ్రాము. లాయర్లు కావాలనుకున్న విద్యార్థులు, జడ్జిలు అవ్వాలనుకున్న విద్యార్థులు BBA అండ్ LLB కాంబినేషన్ తోటి ఉన్నటువంటి ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని చదివితే వాళ్ళు 5 years పాటు ఈ ప్రోగ్రామ్ని పర్సూ చేయాల్సి ఉంటుంది మేడం. ఓకే, మరి కేఎల్ యూనివర్సిటీలో అంటే BBA ప్రోగ్రాంల ప్రత్యేకతలు ఏంటి సార్? కేఎల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి BBA ప్రోగ్రాంలకి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. అంటే మొదటి తీసుకుంటే కనుక 100% ప్లేస్మెంట్స్. అంటే ప్రతి సంవత్సరము ప్లేస్మెంట్కి రిజిస్టర్ చేసినటువంటి విద్యార్థులందరినీ కూడా మంచి ప్రతిష్టాత్మకమైనటువంటి కంపెనీల్లో జాబులు వచ్చే విధంగా మేము ట్రైనింగ్ ఇస్తాము. ఎవ్రీ ఇయర్ కూడా మాకు TCS, ఎక్సెంచర్, డెలాయిట్, విప్రో, హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ అండ్ సిటీ బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, ICICI బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ అమెరికా ఇలాంటి సంస్థలు రిక్రూట్మెంట్ చేసుకుంటున్నాయి మేడం. అంతేకాకుండా యూనిటాక్స్ ఫ్లయర్ అనే కంపెనీ, మైటాక్స్ ఫ్లయర్ అనే కంపెనీవి, ఇలా గొప్ప కంపెనీలు. అంటే ప్యాకేజ్ కూడా 6 lakhs నుంచి 15 lakh వరకు ప్యాకేజ్ ఉండేటట్టుగా ప్లేస్మెంట్స్ వస్తాయి. సో మా మొదటి ప్రత్యేకత తీసుకుంటే కనుక 100% ప్లేస్మెంట్. కేఎల్ యూనివర్సిటీలో BBA ప్రోగ్రాంలో జాయిన్ అయినటువంటి విద్యార్థి BBA తోటి తన చదువు ఆపుకొని ఏదో ఒక జాబ్ తోటి వెళ్ళాలనుకుంటే మాత్రము తను ప్లేస్మెంట్కి అప్లై చేసుకుంటే డెఫినెట్గా మంచి ప్యాకేజ్ ఉన్నటువంటి జాబ్ లభిస్తుంది. నెక్స్ట్ రెండో ప్రత్యేకత ఏమంటే BBA యూనివర్సిటీ ఈ విజన్ ఏమంటే టు బి ఏ గ్లోబల్లీ రినౌండ్ యూనివర్సిటీ. అందుకని ఏం చేస్తామంటే మా దగ్గర వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తాం స్టూడెంట్స్కి. అంటే మా క్లాస్ రూమ్లో మంచి టెక్నాలజీ సపోర్టివ్ క్లాస్ రూమ్స్ ఉంటాయి, ఎయిర్ కండిషన్డ్ క్లాస్ రూమ్స్, నెక్స్ట్ డిజిటల్ బోర్డ్స్, స్మార్ట్ బోర్డ్ టెక్నాలజీని వాడతారు. మా లైబ్రరీ తీసుకుంటే కనుక 2 లక్షల బుక్స్ ఉంటాయి, ఆన్లైన్ బుక్స్ అయితే 2-3 లక్షలు పైగా ఉంటాయి. నెక్స్ట్ డిస్కషన్ రూమ్స్ అవన్నీ ఉంటాయి. అదే కాకుండా మా హాస్టల్స్ అయితే 5 star హోటల్ లాగా ఉంటాయి మేడం. అంటే నెక్స్ట్ మాది లష్ గ్రీన్ క్యాంపస్, అంటే 100 acres చక్కని ఆకుపచ్చని వాతావరణం అన్నమాట. మాకు చాలా అవార్డ్స్ కూడా వచ్చినాయి గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్ వాటిలో. ఇవి కాకుండా స్పోర్ట్స్ సెంటర్, దాంట్లో ఏమంటే గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ కోర్ట్స్ ఉంటాయి, ఇండోర్ కోర్ట్స్ అండ్ అవుట్డోర్ కోర్ట్స్. గర్ల్స్కి బాయ్స్కి సపరేట్ జిమ్నాసియము, అదేవిధంగా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోటి ఉన్నటువంటి స్విమ్మింగ్ పూలు. అంటే మాకన్నీ కూడా ఏంటంటే వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే కేఎల్ యూనివర్సిటీని ఎందుకు సెలెక్ట్ చేసుకుంటారు యాక్చువల్గా ఏ ప్రోగ్రామ్కైనా అంటే మెయిన్ 100% ప్లేస్మెంట్స్,
నెక్స్ట్ వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్, నెక్స్ట్ జీరో ర్యాగింగ్ ఉన్నటువంటి డిసిప్లిన్ క్యాంపస్. ఓకే. యాక్చువల్గా పేరెంట్ చాయిస్ ఈజ్ కేల్యూ, పేరెంట్ అండ్ డిసిప్లిన్ స్టూడెంట్స్. అంటే మా ప్రోగ్రాంలో కూడా చూసుకుంటే కనుక గర్ల్స్ బాయ్స్ 50% ఉంటారు. ఎస్పెషల్లీ ఇన్ బీబీఏ ప్రోగ్రామ్ వీ విల్ ఫైండ్ 60% గర్ల్స్ అండ్ 40% బాయ్స్. అంటే అంత డిసిప్లిన్డ్ ఎన్విరాన్మెంట్లో నడుపుతాం. ఇవి కాకుండా ఇంకా ప్రత్యేకత ఏమంటే ఇండస్ట్రీ రెడీ అయినటువంటి డైనమిక్ కరికులం. అంటే ఎప్పటికప్పుడు మా అకాడమిక్ స్ట్రక్చర్ని కూడా మార్చుకుంటూ వెళ్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ట్రీ డిమాండ్స్కి అనుగుణంగా డిజిటల్ మార్కెటింగ్ స్పెషలైజేషన్ పెట్టాము, నెక్స్ట్ లాజిస్టిక్స్ స్పెషలైజేషన్ పెట్టాము. ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి బీబీఏలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటెంట్ని ఆల్మోస్ట్ అన్ని స్పెషలైజేషన్లో పెడతానికి ప్లాన్ చేస్తున్నాం. అంటే మేము ఎప్పటికప్పుడు మార్పులు ఎవ్రీ 6 monthsకి బోర్డ్ ఆఫ్ స్టడీస్ మీటింగ్ జరిగినప్పుడు ఇండస్ట్రీలో ఉన్నటువంటి మార్పులన్నీ దాంట్లో మా కరికులంలో ఇన్కార్పొరేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే మేము పిల్లలకి గ్లోబల్ లాంగ్వేజ్ టీచ్ చేస్తాం. అంటే దే కెన్ చూస్ జర్మన్ కానీ, జపనీస్ లాంగ్వేజ్ కానీ, కొరియన్ లాంగ్వేజ్ కానీ, ఫ్రెంచ్ లాంగ్వేజ్ కానీ ఏదో ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ స్టాక్ మార్కెట్లో పనిచేయడానికి నాలెడ్జ్ ఇవ్వడం కోసం వాళ్ళని డైనమిక్స్ ఆఫ్ క్యాపిటల్ మార్కెట్ అని ఒక కోర్సు, అంతేకాకుండా బిజినెస్ అనలిటిక్స్ స్పెషలైజేషన్ ఫస్ట్ మేమే ప్రవేశపెట్టాము. అంతే నెక్స్ట్ ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న డిమాండ్ని బట్టి ఈ స్టూడెంట్స్ అందరి చేత పైథాన్ ప్రోగ్రామ్ సర్టిఫికేషన్ కానీ, పవర్ బిఐ సర్టిఫికేషన్ కానీ, అంటే డైనమిక్ కరికులం, అంటే రియల్ డైనమిక్ కరికులం. ఇంకొక ప్రత్యేకత ఏమంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి అనుగుణంగా ఇచ్చినటువంటి అన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఇస్తాం. అంటే మా దగ్గర బీబీఏ జాయిన్ అయినటువంటి విద్యార్థి 1 సంవత్సరం చదివిన తర్వాత ఏ కారణాల వల్ల అయినా డిస్కంటిన్యూ అయితే ఆయనకి సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ డిగ్రీని, లేకపోతే ఆయన 2 సంవత్సరాల తర్వాత వెళ్తే డిప్లొమా కానీ, 3 సంవత్సరాల తర్వాత వెళ్తే డిగ్రీ కానీ, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ ఫర్దర్. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియాలో, అమెరికాలో ఉన్న కొన్ని యూనివర్సిటీస్ ఎక్కువ క్రెడిట్స్ కావాలి అక్కడ పీజీ సీట్ తీసుకోవాలంటే. అందుకని 4 ఇఫ్ దే వాంట్ టు ప్రొసీడ్ 3 సంవత్సరాలు బీబీఏ అయిపోయిన తర్వాత డిగ్రీ తీసుకోకుండా ఆనర్స్ కావాలంటే ఆనర్స్ కూడా ఇస్తాం. ఇది కాకుండా అడ్వాన్స్డ్ మోడ్లో ఆనర్స్ ప్రోగ్రామ్ కూడా ఉంది. అంటే న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన అన్ని ఫ్లెక్సిబిలిటీస్ ఉన్నాయి. స్టూడెంట్ యొక్క ఆల్రౌండ్ డెవలప్మెంట్కి పనికొచ్చేటటువంటి అన్ని ఫెసిలిటీస్. మాకు స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అని ఉంటుంది. అంటే బీబీఏ ప్రోగ్రాంలో క్లాసులు ఎలా జరుగుతాయి అంటే హాఫ్ డేనే జరుగుతాయి. అంటే వాళ్ళకి 5 day వీక్, హాఫ్ డే జరుగుతాయి. మధ్యాహ్నం నుంచి ఏంటంటే వాళ్ళు బిజినెస్లు చూసుకోవచ్చు, లేకపోతే వాళ్ళని ఇష్టం ఉన్నటువంటి హాబీని తీసుకోవచ్చు. స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్ అని ఉంటుంది మాకు. దాంట్లో నాట్య క్లబ్ అని, డ్రామా క్లబ్ అని, సింగింగ్ క్లబ్ అని, ఇలా క్లబ్స్ ఉంటాయి. డాన్సింగ్ క్లబ్స్ అని, అలా 60 రకాల క్లబ్స్ ఉంటాయి. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్ని పర్సూ చేసుకోవచ్చు. అదే కాకుండా ఎన్సీసీ చేసుకునే అవకాశం ఉంది, ఎన్ఎస్ఎస్ చేసుకునే అవకాశం ఉంది. అంటే ఇన్ ఏ నట్సెల్ మా బీబీఏ ప్రోగ్రామ్ యొక్క ప్రత్యేకత చెప్పాలంటే మా ఈ 100% ప్లేస్మెంట్కి మేము పేరు, అంటే కేఎల్యూ అంటేనే ప్లేస్మెంట్. నెక్స్ట్ డైనమిక్ కరికులం ఉంటుంది, హైలీ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. సెంట్రల్ యూనివర్సిటీస్ వాటిలో చదివిన ఐఎమ్ ఏ ప్రొడక్ట్ ఆఫ్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అండ్ ఐ జాయిన్డ్ దిస్ ఇన్స్టిట్యూట్ బై రిజైనింగ్ ఫర్ మై జాబ్ ఇన్ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ సౌత్ బీహార్. సో నాలాంటి నిష్ణాతులైనటువంటి టీచర్స్ ఉంటారు, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, నెక్స్ట్ మంచి డిసిప్లిన్ క్యాంపస్. అంటే మా కేఎల్ యూనివర్సిటీ స్టార్ట్ చేసి 45 సంవత్సరాలు అయింది. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ కూడా మాకు కేటగిరీ 1 స్టేటస్ ఇచ్చింది. అంటే యూనివర్సిటీలో కేటగిరీ 1 స్టేటస్. మా నిర్ఫ్ ర్యాంక్ తీసుకుంటే కనుక 26. అంటే దేశంలో ఉన్నటువంటి అన్ని విద్యా సంస్థలు ఇంక్లూడింగ్ ఐఐటీస్, సెంట్రల్ యూనివర్సిటీస్, ఐఐఎమ్స్ అన్నింటినీ కలిపి ర్యాంకింగ్ ఇచ్చినప్పుడు కేఎల్ యూనివర్సిటీకి వచ్చిన ర్యాంక్ ఏంటంటే 26. అంటే మా పొజిషన్ చాలా అన్బీటన్ పొజిషన్. అంటే మంచి మోనోపల్లి సిచ్యువేషన్లో ఈ 2 రాష్ట్రాల్లో మేము ఎడ్యుకేషన్ అందిస్తున్నాము అని చెప్పడానికి నేను చాలా గర్వపడతాను మేడం. ఓకే. అంటే ఒకవేళ స్టూడెంట్స్ కూడా బీబీఏ సెలెక్ట్ చేసుకుంటే అంటే వాళ్ళకి యూజెస్ ఎలా ఉంటాయి సార్? అంటే ప్రయోజనాలు ఏంటి? అంటే సాధారణంగా మేడం బీబీఏ ఏంటంటే రకరకాల కారణాల వల్ల విద్యార్థులు తల్లిదండ్రులు చూస్ చేసుకుంటూ ఉంటారు. అంటే ఏంటంటే కొంతమంది పిల్లలకి ఏమంటే బిజినెస్ మేనేజ్మెంట్ మీద ఇంట్రెస్ట్ తోటి వస్తారు. కొంతమంది ఏంటంటే మనం ఇంజనీరింగు ఇవి చదవటం కష్టంగా ఉంటుంది, ఎందుకంటే దాంట్లో కోడింగు, లాంగ్వేజెస్ చాలా కష్టపడాలి, మనం స్మార్ట్ వర్క్ తోటి జీవితంలో బాగా సక్సెస్ అవ్వాలంటే బీబీఐ ఈజ్ ఏ బెస్ట్ చాయిస్. ఎందుకంటే నేను కంపారిజన్ ఇస్తాను. బీబీఐ ఈజ్ ఏ 3 years ప్రోగ్రామ్ అండ్ ఇంజనీరింగ్ ఈజ్ ఏ 4 years ప్రోగ్రామ్.
నెక్స్ట్ ఏమంటే బీబీఏ సరదాగా చదవచ్చు, అంటే బిజినెస్ మేనేజ్మెంట్ అనేది జీవితానికి దగ్గరగా ఉంటుంది. బీటెక్ అనేది 24 గంటలు కష్టపడి నీ అభిరుచిని బట్టి బాగా నేర్చుకుంటే అవుతుంది. నెక్స్ట్ ఏమంటే బీబీఏ చదువుకుంటే ఏ కంపెనీలోనైనా జాబ్ వస్తుంది. అంటే మీరు ఇంజనీరింగ్ చదువుకున్నారనుకోండి, సిఎస్సి తీసుకుంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవుతాడు, సివిల్ ఇంజనీరింగ్ తీసుకుంటే కన్స్ట్రక్షన్ ఇంజనీర్ అవుతారు, మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకుంటే మెకానికల్ ఇంజనీర్ అవుతాడు, అదే మెడిసిన్ చదువుకున్న డాక్టర్ అవుతాడు. కానీ ఇలా అక్కడ అలా కాదు. బీబీఏ చదువుకున్న విద్యార్థి ఏ బిజినెస్ ఫామ్లోనైనా కూడా ఉద్యోగం చేయడానికి పనికొస్తాడు, ఈవెన్ మీడియా రంగంలో పనిచేయడానికి కూడా పనికొస్తాడు. అంటే బీబీఏ ఈజ్ ఏ యూనివర్సల్ ప్రోగ్రామ్. ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉంటాయి, అన్ని రంగాల్లో అవకాశాలు ఉంటాయి. అంటే డ్యూరేషన్ 3 years. నెక్స్ట్ కొంచెం స్మార్ట్గా పనిచేయచ్చు, హాఫ్ డే క్లాసులు ఉంటాయి. నెక్స్ట్ వాళ్ళకి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, సబ్జెక్ట్ కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. బీటెక్ తోటి సమానంగా అవకాశాలు వస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ ఇయర్ ప్లేస్మెంట్ తీసుకుంటే కనుక కంపెనీల పేర్లు చూడండి, టీసీఎస్, ఎక్సెంచర్, డెలాయిట్, విప్రో, ఇవన్నీ ఏమి సాఫ్ట్వేర్ కంపెనీలు. దీంతో అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ దే ఆర్ గెటింగ్ బెటర్ దాన్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్, బట్ ఆన్ పార్ విత్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఓకే, ఈ కారణాలు. ఇంకా అంతేకాకుండా కొంతమందికి ఏం అపోహ అంటే మనం ఎంఎస్ చదవాలంటే బీటెక్కే చదవాలి, అవసరం లేదు. బీబీఏ చదువుకొని 3 ఏళ్ళు బీబీఏ చదువుకొని అమెరికాలో కానీ జర్మనీలో కానీ యూకేలో కానీ వాళ్ళు ఎంఎస్ ప్రోగ్రామ్కి వెళ్ళచ్చు. ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి బీబీఏ వల్ల. ఇన్ని అడ్వాంటేజ్, చదవటం తేలిక, తక్కువ టైంలో అయిపోతుంది, ఉద్యోగ అవకాశాలు అపారంగా ఉన్నాయి. అంతేకాకుండా ఎంఎస్ కూడా చదవచ్చు. ప్యాకేజెస్ ఎలా ఉంటాయి సార్? ప్యాకేజ్ 9 lakhs నుంచి 15 lakhs వరకు ఉంటాయి మేడం. అంటే మంచి మంచి ప్యాకేజ్, అంటే యావరేజ్ ప్యాకేజ్ వస్తే 6-7 lakhs మధ్య ఉంటుంది. బట్ అవర్ టార్గెట్ ఈస్ టు మేక్ ఇట్ 15 lakhs. వీ వాంట్ టు గివ్ మెనీ స్పెషలైజేషన్. దట్స్ వై ట్రెడిషనల్లీ యూస్ టు గివ్ ఓన్లీ 5 specializations. Now from this academic year onwards we are offering 12 specializations, especially fin technology, BBA information technology, BBA artificial intelligence. ఇవన్నీ కూడా ప్యాకేజ్ పెంచడం కోసం. అంటే మేము సిలబస్ డిజైన్ కూడా ఎలా చేస్తామంటే ఇండస్ట్రీ డిమాండ్ని ఎప్పటికప్పుడు మేము మానిటర్ చేస్తూ ఉంటాం. అంటే ఇప్పుడు మేము హైదరాబాద్, బెంగళూరు, పూణే అలా వెళ్ళి అక్కడ ఒక వారం రోజులు 10 రోజులు ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ తోటి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి ఏం కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను మొన్న ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తోటి ఇంటరాక్ట్ అయినప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారంటే వర్క్ బుక్ మీద పనిచేయాలి పిల్లలు, టాలీ ఎక్కువ నేర్చుకోవాలి, అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఎక్కువ కావాలి, ఇవన్నీ చెప్పారు నాకు. అవన్నీ మేము ఇమీడియట్గా కరికులంలో ఇంక్లూడ్ చేసాం. అంటే ఏమంటే అకాడమిక్ స్ట్రక్చర్, బేసిక్ అకాడమిక్ స్ట్రక్చర్. అంటే ఇన్ ఆర్డర్ టు సర్వైవ్ ఇన్ దిస్ కాంపిటీషన్ వాట్ ఎవర్ ఈస్ టు బి డన్, ఓకే, అంటే టు గెట్ ద జాబ్. సో మా ఓరియంటేషన్ అంతా కూడా ఎంతమంది పాస్ అయ్యారు, ఎంతమంది ఫస్ట్ క్లాస్లో వచ్చినాయి దాని మీద ఉండదు. దట్ ఈస్ అ నార్మల్ థింగ్. సో అవర్ గోల్ విల్ బీ ఆన్ హౌ మెనీ స్టూడెంట్స్ గాట్ ప్లేస్డ్ అండ్ వాట్ ఈస్ ద యావరేజ్ ప్యాకేజ్, హౌ టు ఇంప్రూవ్ దిస్ యావరేజ్ ప్యాకేజ్. అంటే ఈ ప్యాకేజ్ని ఎలా పెంచుకోవాలని మేము వేరే వాళ్ళతో కంపేర్ చేసుకునేది ఏమి ఉండదు. మాకు మేమే స్టాండర్డ్ సెట్ చేసుకుంటా వెళ్తూ ఉంటాం. ప్రజలు చాలా వరకు బీటెక్ అలాగే ఇప్పుడు మీరు చెప్పిన బీబీఏ కంటే ప్యాకేజెస్ పరంగా కొంచెం కంపారిజన్ చేస్తూ ఉంటారు. అది ఒక పక్క అయితే, ఇంకొకటి ఇప్పుడు బీబీఏ గురించి చెప్పారు సార్. అంటే బీబీఏ ఎల్ఎల్బి అయితే ఎలా ఉంటుంది సార్? అంటే బీబీఏ ఎల్ఎల్బి అంటే యాక్చువల్గా మేము ఇచ్చే బీబీఏ ప్రోగ్రాంలన్నీ 3 years డ్యూరేషన్, బీబీఏ ఎల్ఎల్బి మాత్రం 5 years డ్యూరేషన్ మేడం. ఇది లా డిపార్ట్మెంట్ని ఇస్తాం. అంటే బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అని లా ఎడ్యుకేషన్ ఎలా ఇచ్చినా కూడా, దేశంలో ఎవరు ఇచ్చినా కూడా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నామ్స్ ప్రకారం పాటించాలి. మేము ఈ బీబీఏ ఎల్ఎల్బి అనే ప్రోగ్రామ్ని 5 ఏళ్ల ప్రోగ్రాం కింద ఇస్తున్నాం. అంటే ఏంటంటే ఈ బీబీఏ ఎల్ఎల్బి చదివిన విద్యార్థులు వాళ్ళు ఫస్ట్ ఏమంటే అడ్వకేట్స్ అవ్వచ్చు, నెక్స్ట్ జడ్జిలు అవ్వచ్చు. అంటే ఎవ్రీ ఇయర్ జూనియర్ సివిల్ జడ్జి ఎగ్జామ్స్ అని జరుగుతాయి. అంటే 3 years బీబీఏ ఎల్ఎల్బి చదివి 3 years కనుక అడ్వకేట్గా ప్రాక్టీస్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక దే కెన్ బికమ్ జడ్జెస్. సో దే కెన్ గో టు ద లెవెల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ జడ్జ్ ఆల్సో. వెరీ రీసెంట్లీ వన్ వీక్ బ్యాక్ 40 మంది జడ్జిలు సెలెక్ట్ అయ్యారు ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో 4 మా ఆలుమ్ని, అంటే మా దగ్గర బీబీఏ ఎల్ఎల్బి చదివిన వాళ్ళు. అంటే ఇనీషియల్ స్టేజ్లోనే 40 మందిలో ఉంటాం. అంటే ఐ యూస్ టు ఆల్వేస్ టెల్ మై స్టూడెంట్స్ దట్ వీ షుడ్ ఫోకస్ ఆన్ గెటింగ్ 50% జడ్జి పొజిషన్స్ అవుట్ ఆఫ్ ది రిజల్ట్స్. ఓకే, అంటే బీబీఏ ఎల్ఎల్బి చదివిన వాళ్ళు గవర్నమెంట్ జడ్జిలు అవ్వచ్చు, లేదా డిస్ట్రిక్ట్ జడ్జి లెవెల్ కూడా వెళ్ళచ్చు 7 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక. ఇది కాకుండా సొంత అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయొచ్చు, ఎందుకంటే ఇట్ ఈస్ ఎ ప్రొఫెషనల్ కోర్స్. అండ్ ఎందుకంటే మేము స్పెషలైజేషన్స్ కూడా ఏమి ఇస్తున్నాము, కాన్స్టిట్యూషనల్ లా,
బిజినెస్ లా, క్రిమినల్ లా అని ఇస్తున్నాం. అంటే ఈ 3 బాగా డిమాండ్ ఉన్నటువంటి లా అనమాట. అంటే బిజినెస్ లా స్పెషలైజేషన్ తోటి బీబీఎల్ఎల్బి చేయటం వల్ల ఏంటంటే వాళ్ళు ఇండస్ట్రీలో అడ్వైజర్స్ కింద పనికి వస్తారు, కార్పొరేట్ అఫైర్స్ అడ్వైజర్స్ కింద పనికి వస్తారు. అలానే కాన్స్టిట్యూషనల్ లా అంటేనంటే ప్రజలకు ఉపయోగం కోసం వాళ్ళు ఆ నాలెడ్జ్ని ఉపయోగించి వాళ్ళు పబ్లిక్ అపీల్స్ అన్ని వేసుకుంటారు, అలా అవకాశం ఉంటుంది. అదే కాకుండా క్రిమినల్ లా మీద కూడా మేము స్పెషలైజేషన్ తోటి బీబీఎల్ఎల్బి ఇస్తున్నాం అన్నమాట. అందుకని ఏమంటే బీబీఎల్ అంటే అసలు యాక్చువల్గా గవర్నమెంట్ జాబ్ పొందాలంటే దిస్ ఈజ్ ద స్మార్ట్ వే. ఎందుకంటే మన ఇప్పుడు ప్రస్తుతానికి దేశంలో ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుందో తెలియదు, ఎప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతుందో తెలియదు. కానీ జడ్జ్ రిక్వైర్మెంట్ మాత్రం డెఫినెట్గా ఉంది. ఎందుకంటే జ్యుడిషియరీ ఈజ్ ద స్ట్రాంగెస్ట్ బాడీ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే దేర్ ఆర్ 3 parts ఆఫ్ ది గవర్నమెంట్, లెజిస్లేచర్, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడిషియరీ. జ్యుడిషియరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అందుకని ఏమంటే డెఫినెట్గా గవర్నమెంట్ జాబ్ వచ్చే ఛాన్స్ ఈ బీబీఎల్ఎల్బి ప్రోగ్రామ్ తీసుకుంటే కనుక ఉంటుంది మేడం. ఓకే, అలాగే కేఎల్ యూనివర్సిటీలో అంటే బీబీఏ సమ్మర్లో అంటే ఇంటర్న్షిప్ గురించి చెప్పండి సార్. అంటే యాక్చువల్గా బీబీఏ చదువుతున్నటువంటి విద్యార్థులు ఏంటంటే ఎవ్రీ ఇయర్ సమ్మర్లో ఇంటర్న్షిప్కి వెళ్తారు. అంటే ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే వాళ్ళు ఒక కంపెనీలో ఒక 2 నెలల పాటు, అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ సమ్మర్లో 2 నెలల పాటు, సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ సమ్మర్లో ఇంకో 2 నెలల పాటు, థర్డ్ ఇయర్ స్టూడెంట్స్ మాత్రం 1 month పాటు ఇంటర్న్షిప్కి వెళ్తారు. ఇంటర్న్షిప్ అంటే ఏంటంటే వాళ్ళ కంపెనీలో వెళ్ళి నార్మల్ ఎంప్లాయీస్ లాగా పనిచేయాలి. అంటే అలా పనిచేస్తే ఏమవుతుందంటే వాళ్ళకి థియరిటికల్ నాలెడ్జ్కి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్కి ఒక లింక్ ఏర్పడుతుంది. దానివల్ల ఏంటంటే తర్వాత క్లాస్ రూమ్లో లిజనింగ్ హ్యాబిట్స్ మారుతాయి. అంతేకాకుండా వాళ్ళకి ఇండస్ట్రీకి ఏం కావాలి, మనం ఏది తింటే ఎక్కువ జాబ్స్ వస్తాయి అనేటటువంటి నాలెడ్జ్ కూడా వాళ్ళకి వస్తుంది. అంతేకాకుండా మేము స్టైఫండ్ బేస్డ్ ఇంటర్న్షిప్ కూడా వచ్చేటట్టుగా చూస్తాం. అంటే మాకు ప్రాక్టీస్ స్కూల్ ఉంది. ఆ ప్రాక్టీస్ స్కూల్లో ఏంటంటే వీళ్ళు కనుక అంటే పిల్లలు యాక్చువల్గా ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళే కొంతమంది ఇంటర్న్షిప్ పర్మిషన్స్ తెచ్చుకుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళు తెచ్చుకోలేని పరిస్థితుల్లో మా ప్రాక్టీస్ స్కూల్ ద్వారా మేము ఇప్పిస్తాము. వాళ్ళకేమంటే స్టైఫండ్ వచ్చేటట్టుగా చూస్తాం, అంటే నెల నెల డబ్బులు వచ్చేటట్టు కూడా చూస్తాం. ఇది కాకుండా వాళ్ళు థర్డ్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంటర్న్షిప్ కమ్ ప్లేస్మెంట్స్ అని వస్తాయి. అంటే ఏంటంటే కొన్ని కంపెనీలు రిక్రూట్ చేసుకొని ఆ ట్రైనింగ్ పీరియడ్లో వాళ్ళ టైం వేస్ట్ అవ్వకుండా ఉండటం కోసము 6 months ముందే ట్రైనింగ్ ఇస్తారు. అంటే వాళ్ళు బీబీఏ ఫైనల్ ఇయర్లో లాస్ట్ సెమిస్టర్లో కానీ 5th సెమిస్టర్లో కానీ ఉన్నప్పుడే వాళ్ళని కంపెనీకి తీసుకెళ్ళి ఇంటర్న్షిప్ ఇస్తారు. అంటే ఏంటంటే బై ద టైమ్ దే ఫినిష్ డిగ్రీ దే విల్ బి రెడీ ఫర్ డూయింగ్ ద జాబ్. అలాంటి అవకాశాలు కూడా మా దగ్గర ఉన్నాయి. అంటే ఈ సంవత్సరం కూడా 30-40 మంది స్టూడెంట్లు ఇంటర్న్షిప్ కమ్ ప్లేస్మెంట్ పొందారు. అంటే ఏంటంటే వాళ్ళు లాస్ట్ 6 months ఇంటర్న్షిప్ చేస్తూ ఉంటే దిస్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఇంటర్న్షిప్, జాబ్ వచ్చింది, ఇంటర్న్షిప్ కమ్ ప్లేస్మెంట్. అలా చేసుకోవడానికి కూడా మా దగ్గర వెసులుబాటు ఉంది. అంటే ఫైనల్ ఇయర్లో ఇఫ్ యూ గెట్ ఇంటర్న్షిప్ కమ్ ప్లేస్మెంట్ ఆపర్చునిటీ యూ కెన్ స్కిప్ అటెండింగ్ ద క్లాసెస్, యూ కెన్ టేక్ ది ఆన్లైన్ కంటెంట్ అండ్ ఆల్, అండ్ ఇంటరాక్టివ్ సెషన్స్ ఉంటాయి టీచర్స్ తోటి. ఇంటర్న్షిప్ చేసుకుంటానే బీబీఏ కంప్లీట్ చేసే అవకాశం మా దగ్గర ఉంది మేడం. ఓకే, అలాగే కేఎల్ యూనివర్సిటీలో శాప్ గురించి అలాగే ఇతర శిక్షణల గురించి చెప్పండి సార్. అంటే ఏమిటంటే అండి బీబీఏలో అంతా ఎలా ఉంటుందంటే మేము శాప్ ట్రైనింగ్ అంటే ఏంటంటే ఇండస్ట్రీ అంతా కూడా మోస్ట్ ఆఫ్ ది ఇండస్ట్రీ నౌ డిపెండ్స్ అపాన్ శాప్ అండ్ అప్లికేషన్స్ అండ్ ఆల్. అందుకని ఏం చేస్తామంటే మేము ఎవ్రీ ఇయర్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటాం. అంటే బీబీఏ పిల్లలందరూ కూడా మా దగ్గర చదివేవాళ్ళు వాళ్ళ స్పెషలైజేషన్ బట్టి వాళ్ళు శాప్ ట్రైనింగ్ తీసుకుంటారు. అంటే పూణే, మద్రాసు, హైదరాబాద్లో ఈ శాప్ ట్రైనింగ్ ఎక్స్పర్ట్స్ ఉంటారు. వాళ్ళని మేము క్యాంపస్కి తీసుకొచ్చి ఒక 30 days పాటు వాళ్ళ క్యాంపస్లో ఉండి వాళ్ళకి శాప్ ట్రైనింగ్ ఇస్తారు. అంటే శాప్ ఫికో కానీ, శాప్ ఎస్డి కానీ, శాప్లో ఎస్సిఎం కానీ వీటిలో ట్రైనింగ్ ఇస్తాం. అంటే ఈ ట్రైనింగ్ ఇవ్వటం వల్ల ఏంటంటే వాళ్ళ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. ఈ ట్రైనింగ్తో కాకుండా నేను and we have given APSSDC training in Python, and also we have given training from Power BI and Global Education Council skilling certifications కూడా చేపిస్తాం. ఇది కాకుండా మేడం బీబీఏ ప్రోగ్రాంలో ఎన్పిటిఎల్ సర్టిఫికేషన్ కూడా ఎంకరేజ్ చేస్తాం. ఎన్పిటిఎల్ సర్టిఫికేషన్ అంటే ఎన్పిటిఎల్ ఈజ్ ఎ ప్లాట్ఫామ్ ఫ్లోటెడ్ బై ఐఐటీస్. సో బీబీఏ ప్రోగ్రామ్ చదువుకునేటప్పుడే వాళ్ళు కొన్ని కోర్సులు అంటే 4 కానీ 5 కానీ కోర్సులు ఐఐటీలు ఫ్లోట్ చేసేటటువంటి సర్టిఫికేషన్ కోర్సులు చేసేటట్టు ఎంకరేజ్ చేస్తాం. దానివల్ల ఏంటంటే వీళ్ళ జాబ్ ఆపర్చునిటీస్ పెరుగుతాయి. అంటే బీబీఏతో పాటుగా వాళ్ళు ఉద్యోగానికి అంటే ప్లేస్మెంట్
లో పార్టిసిపేట్ చేసే టయానికి వాళ్ళకి ఎన్పిటిఎల్ సర్టిఫికేషన్ 2-3 కానీ అంటే 2-3 ఐఐటీల నుంచి సర్టిఫికేట్లు వచ్చేటట్టు, గ్లోబల్ స్కిల్ కౌన్సిల్ నుంచి సర్టిఫికేషన్ వచ్చేటట్టు కానీ, నెక్స్ట్ ఏపీఎస్ఎస్డిసి నుంచి సర్టిఫికేషన్స్ వచ్చేటట్టు కానీ ఇలా చూస్తాం. దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళ ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, ప్యాకేజ్ ఎక్కువ వచ్చే అవకాశాలు కానీ పెరుగుతూ ఉంటాయి మేడం. బీబీఏ కోర్స్ చేస్తే స్టూడెంట్స్కి ఎలాంటి అవకాశాలు ఉంటాయి, కెరియర్ ఎలా ఉంటుందని మీరు చెప్పారు. మరి బీబీఏ ఎల్ఎల్బి చేస్తే ఉద్యోగ అవకాశాలు ఎలా ఉంటాయి, వాళ్ళ కెరియర్ ఎలా ఉంటుంది? బీబీఏ ఎల్ఎల్బి చేస్తే దే కెన్ బికమ్ అడ్వకేట్స్, దే కెన్ బికమ్ జడ్జెస్, దే కెన్ బికమ్ లీగల్ అడ్వైజర్స్ ఫర్ ద కంపెనీస్. ఓకే. అలాగే కేఎల్ యూనివర్సిటీలో బీబీఏకి అంటే ప్రవేశానికి ఎలాంటి ఎలిజిబిలిటీ చూస్తారు సార్? అడ్మిషన్ ప్రాసెస్ ఏంటి సార్? అంటే ఏమంటే యాక్చువల్గా బీబీఏ జాయిన్ అవడానికి ఏ గ్రూప్లోనైనా ఇంటర్మీడియట్ చదువు ఉండొచ్చు, అంటే +2 కానీ దానికి ఈక్వలెంట్ కానీ. అంటే బీబీఏ అంటే ఏ బ్రాంచ్ నుంచి అయినా, అంటే ఎంపీసీ వాళ్ళు బీబీఏకి ఎలిజిబుల్లే, బైపీసీ వాళ్ళు ఎలిజిబుల్లే, హెచ్ఈసీ వాళ్ళు ఎలిజిబుల్లే, సిఈసీ వాళ్ళు ఎలిజిబుల్లే, అండ్ ఎంఈసీ వాళ్ళు ఎనీ ఇంటర్మీడియట్ అంటే ఎనీ +2 ఆర్ ఈక్వలెంట్ అంటే ఇంటర్మీడియట్ దానికి సమానమైన ఏదైనా 2 years కోర్సు అంటే 10th క్లాస్ తర్వాత చేసిన వాళ్ళందరూ కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. మేము 26 నుంచి 29 నుంచి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నాము కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్లో. అంటే వాళ్ళు డైరెక్ట్గా క్యాంపస్కి వచ్చి, అంటే మాకు కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ విజయవాడలో ఉంది, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ విజయవాడలో ఉంది, అదేవిధంగా గ్లోబల్ బిజినెస్ స్కూలు కేఎల్ గ్లోబల్ బిజినెస్ స్కూల్ కొండాపూర్లో ఉంది, అజీజ్ నగర్లో కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ ఉంది, బాచుపల్లిలో కేఎల్ యూనివర్సిటీ క్యాంపస్ ఉంది. ఈ ప్లేసులు ఎక్కడికి వచ్చినా సరే వాళ్ళకి అడ్మిషన్ గురించి గైడెన్స్ ఇస్తారు. ఈవెన్ దే కెన్ కమ్ టు డిపార్ట్మెంట్ అండ్ మీట్ మీ అండ్ దే విల్ ఎక్స్ప్లెయిన్ ద ప్రాసెస్ అండ్ హెల్ప్ దెమ్ టు గెట్ ది అడ్మిషన్. అండ్ ఈవెన్ ఆన్లైన్లో కూడా మా వెబ్సైట్లోకి వెళ్ళి అడ్మిషన్ లింక్ క్లిక్ చేసినా కూడా దే విల్ గెట్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఆల్సో some of our executive will be in touch with them to get the admission. ఓకే. అలాగే విదేశీ ఇంటర్న్షిప్, అలాగే సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్ గురించి చెప్పండి సార్. అంటే కేఎల్ యూనివర్సిటీలో బీబీఏ చేసే విద్యార్థులకు సమ్మర్ ఇంటర్న్షిప్ విదేశంలో అంటే ఫారిన్ కంట్రీలో చేసే అవకాశం ఉంది. అంటే మాకు స్ట్రాంగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ డిపార్ట్మెంట్ ఉంది. అంటే మా డీన్ ఎంహెచ్ఎస్ గారే ఈజ్ హెడ్డింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ సెల్ ఆల్సో. ఇఫ్ ఎనీ స్టూడెంట్ వాంట్ టు డూ సమ్మర్ ఇంటర్న్షిప్ అబ్రాడ్, అంటే సింగపూర్లో కానీ, మలేషియాలో కానీ, దుబాయ్లో కానీ, యూకేలో కానీ, యూఎస్లో కానీ చేయాలనుకుంటే కనుక అక్కడికి వెళ్తే కనుక వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తారు. అంటే ఒక్కోసారి స్టైఫండ్ బేస్డ్ ఇంటర్న్షిప్ కూడా ఇస్తారు. అంటే డబ్బులు ఖర్చు అంటే 2 రకాలటువంటి ఇంటర్న్షిప్ సమ్మర్ ఇంటర్న్షిప్ అబ్రాడ్ ఆపర్చునిటీ ఉంది. అంటే ఆన్ పేమెంట్ బేసిస్ అండ్ వితౌట్ పేమెంట్ ఆల్సో. అంటే సమ్ మెరిటోరియస్ స్టూడెంట్స్ విల్ గెట్ వితౌట్ పేమెంట్ టు గో అబ్రాడ్ అండ్ డూ ద సమ్మర్ ఇంటర్న్షిప్. అండ్ ఆల్సో బీబీఏ స్టూడెంట్స్ కెన్ గో ఫర్ సెమిస్టర్ అబ్రాడ్ ప్రోగ్రామ్. అంటే ఈ బీబీఏ ప్రోగ్రాము 3 years ప్రోగ్రాము అంటే 6 semesters ఉంటుంది. దే కెన్ డూ one of the semester in foreign university. ఓకే. And after coming from there, we'll give equivalence to the courses in BBA and see that they will get the degree and they will get certification from the foreign university also. ఓకే. బీబీఏ ఎల్ఎల్బి కోర్సుల గురించి చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి కెరీర్ ప్లస్. స్టే ట్యూన్డ్ టు సాక్షి.